పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రభువు శాంతి మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. నా ప్రియమైన దైవ ప్రజలారా, మీ అందరికీ ఉత్థాన క్రీస్తు పండుగ శుభాకాంక్షలను ఆశీస్సులను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా విచారణ గురువులు ఫాదర్ అమన్ రాజా గారికి, వారి సహాయ గురువులు ఫాదర్ యేసరత్న గారికి, మరి కూడి వచ్చిన గురువులకి, మరి మీ అందరికీ శుభాకాంక్షలను ఆశీస్సులను తెలియజేస్తున్నాను. యేసు ప్రభు తిరిగి లేచారన్న సత్యాన్ని యావత్ ప్రపంచం కొనియాడుకునే రోజులివి. ఈ రోజున ప్రత్యేక విధముగా మనం ప్రార్థించవలసిన విషయం, ఈ కరోనా మహమ్మారి నుండి లేవనెత్తబడాలి, మళ్ళీ జీవం పోసుకొని మన జీవనం సాఫీగా సక్రమంగా జరిగేలాగున ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. మరి ముఖ్యంగా ఈ పూజా బడిలో పాల్గొనే ముందు అటు దేవునికి ఇటు మానవునికి వ్యతిరేకంగా ఏదైనా పాపం చేసి ఉంటే మన్నించమని మనసున్న దేవుని చెంతన క్షమను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపులని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరికి దయచూపి మన పాపను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. ప్రభు అయిన సర్వేశ్వర, పరలోక రాజ, సర్వశక్తుల పితైన సర్వేశ్వర, మేము పొగడుచున్నాము, మేము స్తుతిస్తున్నాము, మేము ఆరాధించున్నాము, మేము కీర్తించున్నాము. మీ మహావైభవమునకై మీకు వందనములు అర్పించున్నాము. జనితైక పుత్రుడా, ప్రభు అయిన యేసుక్రీస్తువా, ప్రభు అయిన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపను పరిహరించు ప్రభువా, మా మనవిని ఆలకించుము. పిత కుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ పాస్కా మహోత్సవం రోజున నీ ఏకైక కుమారుని ఉత్థానం ద్వారా పాపను వినాశనం చేసి నిత్య జీవ మార్గమును మాకు చూపితివి. రక్షకుని పునరుత్థాన మహోత్సవం చేసుకొనుచున్న మేము నీ ఆత్మ ద్వారా నూతనోత్తేజమును, కాంతిమంతమైన నూతన జీవమును బడయునట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనము మరియు 37వ వచనము నుండి 43వ వచనం వరకు. ఆ దినములలో
పేతురు ఇట్లు ప్రసంగింప ఆరంభించెను. దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచినని నేను ఇప్పుడు గుర్తించి తిని. యోహాను బోధించిన బాప్తిస్మం అనంతరము గలిలయలో ప్రారంభమై యోదయ అంతటను వ్యాపింపచేసిన మహాతర సంఘటనను మీ అందరికీ తెలిసినదే. పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు నజరేయుడగు యేసును ఎట్లు అభిషేకించినదియు మీకు తెలియను. ఆయన అంతటను పర్యటించుచు మేలు చేయుచు పిశాచు శక్తికి లోబడిన వారందరూ బాగు చేసెను. ఎలయన దేవుడు ఆయనతో ఉండెను. యూదుల దేశములోను యెరూషలేములోను ఆయన చేసిన వాటికి అన్నిటికీ మేము సాక్షులము. వారు ఆయనను సిలువ వేసిరి. అయినను దేవుడు ఆయనను మూడవ నాడు మృతుల నుండి లేపి మరలా మాకు కనబడినట్లు చేసెను. దేవునిచే ముందుగా ఎన్నుకోబడి ఆయనకు సాక్షులమై ఉన్న మాకు మాత్రమే కానీ ఆయన ఇతరులకు కనిపింపలేదు. దేవుడు ఆయనను మృతుల నుండి లేపిన తరువాత మేము ఆయనతో అన్నపానములు పుచ్చుకొనుచు ఉంటిమి. జీవితులకును మృతులకును తీర్పరిగా దేవుడు నియమించినవాడు ఈయనయే అని ప్రజల ఎదుట ప్రకటింపవలననియు సాక్ష్యమియ్యవలననియు దేవుడు మాకు ఆజ్ఞాపించెను. ఈయన యందు విశ్వాసం ఉంచిన వారందరి పాపములు ఈయన నామమున క్షమింపబడునని ప్రవక్తలందరూ పలికినది ఈయన గురించియే. ఇది ఏరిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ఇది ప్రభు విజయము బడసిన దినము. ఇది ప్రభు విజయం బడసినది. మనం ఉత్సవం చేసుకొని ఆనందింతము. ఉత్సవం చేసుకొని ఆనందింతము. ప్రభు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలం ఉండును. అతని ప్రేమ కలకాలం ఉండునని ఇజ్రాయేలు పలుకుదురుగాక. అందరూ. ఇది ప్రభు విజయం బడసిన దినము. ఇది ప్రభు విజయం బడసిన దినము. మనం ఉత్సాహం చేసుకొని ఆనందింతము. మనం ఉత్సాహం చేసుకొని ఆనందింతము. ప్రభు తన మహాబలముతో సాహస కార్యములు చేసెను. అతడు తన బలముతో విజయమును సాధించెను. ప్రభు తన మహాబలముతో సాహస కార్యములు చేసెను. నేను చనిపోను, బ్రతికి ఉండి ప్రభు చేసిన కార్యమును ఒగ్గటింతును. అందరూ. ఇది ప్రభు విజయం బడసిన దినము. ఇది ప్రభు విజయం బడసిన మనం ఉత్సాహం చేసుకొని ఆనందింతము. మనం ఉత్థానం చేసుకొని ఆనందింతము. ఇల్లు కట్టువారు పనికిరాదని నిరాకరించిన రాయి మూలరాయి అయ్యను. ఇది ప్రభు చేయుదము. ఇది మన దృష్టికి విచిత్రముగా ఉన్నది. అందరూ. ఇది ప్రభు విజయం బడసిన దినము. ఇది ప్రభు విజయం బడసిన దినము. మనం ఉత్సాహం చేసుకొని ఆనందింతము. మనం ఉత్సాహం చేసుకొని ఆనందింతము. రెండవ పట్టణము. పునీత చిన్నప్ప గారు కొలోసీయులకి రాసిన లేఖ. 3వ అధ్యాయము 1 నుండి 4వ వచనం వరకు. సహోదరులారా, మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక మీ హృదయములను పరలోకమందున వస్తువుల వైపునకు మరల్పుడు. అచ్చట దేవుడు కుడి ప్రక్కన క్రీస్తు తన సింహాసనంపై అధిష్ఠించి ఉండును. మీరు మీ మనసులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద గాక అచ్చట పరలోకమందు గల వస్తువులపై లగ్నము చేయుడు. ఏలైనా మీరు మరణించితిరి, మీ జీవితము క్రీస్తుతో పాటు దేవుని యందు గుప్తమై ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు కనబడుదురు. ఇది ఏలిన వారి వాకు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనం వరకు. ఆదివారము తెల్లవారక ముందే మగ్దల మరియమ్మ సమాధి యొద్దకు వెళ్ళి సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను. అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని యొద్దకు పరిగెత్తుకుని పోయి వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి. ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పాను. అప్పుడు పేతురు ఆ శిష్యుడు సమాధి వైపునకు సాగిపోయిరి. ఆ ఇద్దరును పరుగెత్తుచుండిరి. కానీ ఆ శిష్యుడు పేతురు కంటే వేగముగా పరుగెత్తి ముందుగా సమాధి యొద్దకు చేరాను. అతడు వంగి నార వస్త్రములు అచట పడియుండుటను చూచాను, కానీ లోనికి వెళ్ళలేదు. ఆ తరువాత సీమోను పేతురు వచ్చి సమాధిలో ప్రవేశించి అచట పడియున్న నార వస్త్రములను, ఆయన తలకు కట్టిన తుండుగుడ్డను చూచెను. ఆ తుండుగుడ్డ నార వస్త్రములతో పాటు కాక విడిగా చుట్టి ఉంచబడెను. సమాధి యొద్దకు మొదట వచ్చిన శిష్యుడు కూడా లోనికి వెళ్ళి చూచి నమ్మెను. యేసు మృతులలో నుండి సజీవుడుగా లేవవలె ఉన్న లేఖనమును వారు అప్పటికి గ్రహింపలేకపోయిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దేవుని చేత మిక్కిలిగా ప్రేమింపబడు పూజ్య పీఠాధిపతులు, గురువులు, కన్యాస్త్రీలు, విశ్వాసులందరికీ మొట్టమొదటగా క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన మృతుల్లో నుండి లేచెను, ఇదిగో మీకంటే ముందు గలిలేకి వెళ్ళుచున్నాడు అనేటువంటి విషయాన్ని మత్తయి గారు రాసినటువంటి శుభవార్తలు 28వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చదువుకున్న దాంట్లో వింటూ ఉన్నాం. ఈ పునరుత్థానం అనేది పాత నిబంధన గ్రంథంలోనే ఉందా, లేక నూతన నిబంధన గ్రంథములో క్రీస్తు ప్రభుతో ప్రారంభమవుతుందా అని మనము ధ్యానము చేసినట్లయితే యోబు గారు రాసినటువంటి 19వ అధ్యాయం 25 నుండి 26 వరకు మనం చదివినట్లయితే, నా విమోచకుడు సజీవుడిగా ఉన్నాడని, ఆయన కడన భూమి మీద నిలిచి తీరునని నేను ఎరుగుదును, నా దేహము క్షీణించిపోయినా ఈ శరీరముతోనే నేను ప్రభువుని దర్శింతును అనే విషయాన్ని యోబు గ్రంథము ద్వారా మరణించినప్పటికీ కూడా మనం శరీరముతో ప్రభు ముందు ఏదో ఒక రోజున నిలబడతామనే విషయాన్ని యోబు చెబుతూ ఉండగా, కీర్తనకారుడు కూడా 49వ కీర్తన 15వ అధ్యాయంలో వింటూ ఉన్నాం. కానీ ప్రభువు నష్టపరిహారం చెల్లించి పాతాళలోక బారి నుండి నా ప్రాణములను కాపాడి నన్ను స్వీకరించును. ఇదే పునరుత్థానాన్ని
హెజకియేలు ప్రవక్త ఎండినటువంటి ఎముకలతో మాట్లాడినప్పుడు ఎముకలు కూడా శరీరాన్ని నింపుకొని పైకి లేచి తిరుగుతున్నట్లుగా బైబిల్ గ్రంథం మనకి బోధిస్తూ ఉంది. అందుకే యెషయా రాసినటువంటి 26వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, మృతులైన నీ ప్రజలు మరలా జీవింతురు, వారి మృత శరీరములు జీవితం లేచును, మట్టిలో కలిసిపోయిన వారందరూ మరలా లేచి సంతోషముతో పాటలు పాడుదురు. తలతలలాడు మంచు నేలకు జీవమసుకున్నట్లే చిరకాలం క్రితమే చనిపోయిన వారికి ప్రభు ప్రాణమసుగను. కావున మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, మనము ఈ యొక్క భౌతిక దేహంతో మరణించిన మరలా ప్రభుతో పునరుత్థానం అవుతామనే విషయాన్ని బైబిల్ గ్రంథం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈరోజు విన్నటువంటి సువిశేష పట్టణంలో 2 స్త్రీలు మొట్టమొదటగా సమాధి దగ్గరికి వెళుతూ ఉన్నారు. మగ్దల మరియమ్మ, వేరొక మరియమ్మ. ద్వితీయోపదేశ ఖండంలో ఒక విషయము రుజువు చేయాలి అంటే 2 సాక్షులు ఉండాలి. కానీ పాత నిబంధన ప్రకారంగా స్త్రీల యొక్క సాక్ష్యము పనికిరాదు, పురుషులై ఉండాలనే విషయాన్ని పాత నిబంధన గ్రంథం బోధిస్తూ ఉంది. కానీ ఇక్కడ క్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువగా సువార్తను బోధించి మొట్టమొదటగా సాక్ష్యాలిచ్చారు అనడానికి సమరయ స్త్రీ క్రీస్తు ప్రభుని కలిసిన వెంటనే వెళ్ళి చెప్పగానే ప్రజలందరూ వచ్చి ప్రభుని విశ్వసించినట్లుగా మనకి బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది. అదేవిధంగా ఈ మగ్దల మరియ, అదే మరియమ్మ ఇద్దరు కూడా ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్ద భూకంపం వచ్చింది. అయితే ఆ సమాధి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే రోమా చక్రవర్తుల ద్వారా నియమింపబడినటువంటి సైనికులు. బహుశా ఈ స్త్రీలు వెళ్ళినప్పుడు ఆ సైనికులు వాళ్ళని తిరస్కరించి ఉండవచ్చు, భూకంపం వలన భయము కలిగి ఉండవచ్చు. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి దేవదూత వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ ఉంది. అతని రూపము మెరుపు వలెను, వస్త్రము మంచు వలెను ఉండెను. కావల వారు భయపడి మరణించిన వారి వలె పడిపోయారు. ఎవరి వస్త్రాలు మెరుపు వలె ఉన్నాయి, మంచు వలె ఉన్నాయంటే పునరుత్థానమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క వస్త్రాలు మెరుపు వలె, మంచు వలె మెరుస్తూ ఉన్నవి. ఎక్కడి నుంచి వచ్చింది మెరుపు అంటే క్రీస్తు ప్రభు పునరుత్థానమైన తర్వాత మహిమాన్వితుడై ఇటువంటి మెరుపును పొందాడు అనే విషయాన్ని క్రీస్తు ప్రభు తాబూరు పర్వతం మీద దివ్య రూపధారణ చెందినప్పుడు ఆయన వస్త్రములు కూడా అదేవిధంగా మెరిసినప్పుడు అక్కడ ఉన్నటువంటి 3 శిష్యులు కిందకు పడిపోయినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో వింటూ ఉన్నాము. అదేవిధంగా మోషే ప్రవక్త యావే దగ్గరికి వెళ్ళినప్పుడు, యావేతో మాట్లాడినప్పుడు, తిరిగి క్రిందకు వచ్చినప్పుడు ఆయన యొక్క ముఖమును చూడడానికి ఇజ్రాయేలు ప్రజలు భయపడుతూ ఉన్నారు. కాబట్టి మహిమతో నిండినటువంటి ప్రభు ముఖము, అదే మహిమతో నిండినటువంటి మోషే ముఖము ఏ విధంగా అయితే మెరుస్తూ ఉందో, ఇలాంటి మహిమను నింపబడినటువంటి మన హృదయాలు, మన ముఖాలు, మన గృహాలు ఆ విధముగానే వెలుగుతో నింపబడతాయి అని చెప్పడానికి
మనకు వేరే రుజువు అవసరం లేదు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దేవదూత ఆ స్త్రీలతో అంటుంది, మీరు భయపడొద్దు. ఇదే మాట క్రీస్తు ప్రభు శిష్యులు ప్రభు నీటి మీద నడుస్తూ ఉన్నప్పుడు చూసి భయపడుతుంటే, మీరు భయపడొద్దు నేనే అని చెప్పి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చారు. అదేవిధంగా అనేక సందర్భాల్లో భయపడుతున్నటువంటి వారిని ఉద్దేశించి, మీరు భయపడవద్దు నేను మీతో ఉన్నానని చెప్పి క్రీస్తు ప్రభు అభయాన్నిచ్చారు. ప్రియ విశ్వాసులారా, మరలనాడు క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే అభయాన్ని ఇచ్చారో, గాబ్రియేలు దేవదూత మరీ తల్లి భయపడినప్పుడు ఏ విధంగా అయితే అభయాన్ని ఇచ్చారో, అదే అభయాన్ని కరోనా వైరస్తో బాధపడుతున్నటువంటి ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశానికి ప్రభు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, ప్రియ విశ్వాసులారా, నేను పునరుత్థానమైనటువంటి దేవుడును, మరణించినటువంటి దేవుడిని కాదు. కాబట్టి మీకున్నటువంటి ఈ కరోనా వైరస్ అనేటువంటి ఈ సమస్య శాశ్వతంగా మేము పట్టి పీడించే సైతాను మాత్రం కాదు. దీని మీద నేను విజయాన్ని సాధించి మీకందరికీ విముక్తిని కలగజేస్తాను. కానీ మీరు చేయవలసినటువంటి పని ఒకటే. మగ్దలా మరియా ఏ విధంగా అయితే సమాధి దగ్గరకు వచ్చి నా గురించి అన్వేషిస్తూ ఉన్నారో, అటువంటి అన్వేషణను మీరు కలిగి ఉన్నారా? వారికి ఉన్నటువంటి నమ్మకాన్ని మీరు కలిగి ఉన్నారా? వాళ్ళకున్నటువంటి తృష్ణ మీరు కలిగి ఉన్నారా? వాళ్ళకున్నటువంటి యొక్క అన్వేషణ కానీ, ఈ తృష్ణ కానీ, ఈ యొక్క ఆసక్తి కానీ మీలో ఉన్నట్లయితే, నేను పునరుత్థానమైనటువంటి దేవుడును ఏ వెలుగునైతే వాళ్ళకి ప్రసాదించానో అదే వెలుగును మీకు, మీ కుటుంబాలకి, మీ రాష్ట్రాలకి, మీ దేశాలకి, సర్వ ప్రపంచానికి ఇచ్చేటువంటి శక్తి నా దగ్గరుంది. కావున ప్రియ విశ్వాసులారా, మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు అనే విషయాన్ని మనకి క్రీస్తు ప్రభు ఈనాటి సువిశేషపట్నం ద్వారా బోధిస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి విశ్వాసులారా. కాబట్టి మీరందరూ కూడా ఏం చెయ్యాలి? పునరుత్థానమైనటువంటి నా గురించి సాక్ష్యాన్ని ఇవ్వండి. వెంటనే ఈ స్త్రీలు పరిగెడుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తూ ఉన్నారు? శిష్యుల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఎందుకు వెళ్తూ ఉన్నారు? మన ప్రభు పునరుత్థానమయ్యారు అని చెప్పడానికి వెళుతూ ఉన్నారు. ఎక్కడికి వెళుతూ ఉన్నారు? క్రీస్తు ప్రభు మరణించక ముందే నేను లేచిన వెంటనే మీకంట ముందు గలిలయ వెళుతూ అక్కడ ఉంటానని అన్నారు. ఎందుకు గలిలయ వెళతాను అని అన్నారంటే, అది ఆయన చేసినటువంటి అద్భుతాలకి నిలయము. రెండవది, ఆయన ఎన్నుకున్నటువంటి శిష్యులు చాలామంది కూడా అక్కడి నుంచే వస్తూ ఉన్నారు. మూడవది, ఎక్కువ వాళ్ళు సంచరించినటువంటి ప్రాంతము గలిలయ ప్రాంతం. కావున అక్కడికి వెళుతున్నటువంటి ఆ ప్రభు గురించి శిష్యులకు తెలియచేయమని ఈ స్త్రీలిద్దరికి చెప్పినప్పుడు ఎంతో ఆతృతతో పరిగెత్తుకెళ్ళి ఈ శుభ వార్తని శిష్యులకు వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఎప్పుడైతే క్రీస్తు ప్రభుని వాళ్ళు సమీపించి క్రీస్తు ప్రభుని చూసారో, వెంటనే ప్రభు పాదాలు పట్టి ఆయన ఆరాధించారనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సుశేష పట్టణాలన్నీ కూడా మనం తిరిగి వేసినట్లయితే, ఆయన నమ్మిరి, ఆయన విశ్వసించిరి, ఆయనను ఆయన మాటలు విని ఆశ్చర్యపడిరి అనే విషయాన్ని మనం వింటూ ఉన్నాం. కానీ ఆయన పాదములు పట్టి ఆరాధించారనే విషయాన్ని ఇక్కడ మాత్రమే మనం వింటూ ఉన్నాం. అంటే నిజమైనటువంటి దేవుడిగా గుర్తించి, ఈయనే లోకానికి రక్షణ తెచ్చే దేవుడు, ఈయన మాత్రమే మనకి విముక్తిని కలగజేసే దేవుడు, ఈయన మాత్రమే
మన బాధల నుండి, వ్యాధుల నుండి, భయాల నుండి ధైర్యాన్నిచ్చే దేవుడని చెప్పి ఆ యొక్క ప్రభుని గుర్తించి ఆయన పాదాలు పట్టి వారి విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. ప్రియ విశ్వాసులారా, అయితే ఈ పునరుత్థానం తర్వాత శిష్యులు చేసినటువంటి పని ఏంటంటే ధైర్యంతో నింపబడ్డారు. ఇప్పుడు వరకు కరోనాని, ఆ వ్యాధని, ఈ వ్యాధని మనందరం కూడా భయపడుతూ ఉన్నాం. పునరుత్థానం పండుగ అయిన తరువాత ప్రియ విశ్వాసులారా, ప్రభుత్వం జారీ చేసినటువంటి హెచ్చరికలను పాటిస్తూ మనలో మానసికమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి ధైర్యాన్ని నింపుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. దానికి రుజువులు మన శిష్యులే. ప్రియ విశ్వాసులారా, ఒక్కసారి క్రీస్తు పునరుత్థానం అయ్యారు అనే విషయాన్ని తెలుసుకుని ఆ ప్రభు పునరుత్థాన సమాధానం స్వీకరించి వాళ్ళు దేనికైనా తెగించి ప్రభు యొక్క వాక్కును నలుమూలలా వెదజల్లడానికి వెళ్ళి ఉన్నారు. ఇక్కడ ఎలాంటి భయం అనేది వాళ్ళలో చోటు చేసుకోలేదు. మన దేశానికి వచ్చినటువంటి థోమాస్ గారు కానీ, వేరే దేశాలకు వెళ్ళినటువంటి ఇతరత్ర శిష్యులు కానీ భయం అనేది లేకుండా, భాష తెలియకపోయినా, వాతావరణం పడకపోయినా, భోజన అలవాటు లేకపోయినా ఎంతో ధైర్యంగా ప్రభు వాక్కును బోధించి శ్రమలు అనుభవించవలసిన శ్రమలో చాలా ధైర్యంగా అనుభవించి మంచి సాక్ష్యాన్ని ఇచ్చి ఈరోజు కూడా మన మధ్యలో వాళ్ళ గురించి మనందరం కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం. ప్రియ విశ్వాసులారా, అలాంటి ధైర్యాన్ని ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. మరణించవలసినటువంటి సమయం వస్తే మరణించడానికి కూడా సిద్ధపడాలి. కానీ భయం అనేది మనలో ఉండకూడదు అనే విషయాన్ని అపోస్తుల ద్వారా మనందరం కూడా తెలుసుకుంటూ ఉన్నాం. మరి పునరుత్థాన పండుగ సందర్భముగా మరి ఆయన యొక్క ఉనికిని గురించి పాత నిబంధన గ్రంథంలో దానియేలు 10వ అధ్యాయం 6వ వచనంలో మనం వింటూ ఉన్నాం. అతని శరీరము రత్నం వలె మెరియుచుండెను. పునరుత్థానమైన వెంటనే ఆయన యొక్క వస్త్రాలు, ఆయన ముఖం ఏ విధంగా ఉందో పాత నిబంధన గ్రంథంలో ముందుగానే చెప్పబడి ఉంది. ముఖము మెరుపు వలె మెరియుచుండెను, కన్నులు అగ్ని వలె వెలుగుచుండెను, కాలు చేతులు మెరుగుపెట్టిన కంచు వలె ప్రకాశించుచుండెను, సర్వము పెద్ద జనసమూహము స్వరము వలె నుండెను. ఇలాంటి దేవుడును మనము కలిగి ఉన్నాము. కావున ఇలాంటి పరిస్థితుల్లో భయం అనేది మనలో ఉండకూడదు. ప్రియ విశ్వాసులారా, ఈ భయమే సైతానుగా మారి కుటుంబానంతటిని కూడా కలవరపరిచి దేవుడు ప్రసాదించినటువంటి ఆ ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని తొలగింపజేసి శాంతి లేకుండా చేసేటువంటి ప్రయత్నం సైతాను అన్ని సందర్భాల్లో చేస్తూ ఉంది. క్రీస్తు ప్రభు మరణాన్ని జయించాడు. అలాంటి మరణాన్ని జయించినటువంటి ఈ క్రీస్తు ప్రభు పేరట జ్ఞానస్థానం పొందినటువంటి నీవు కూడా ఎప్పుడైతే జ్ఞానస్థానం పొందేవో అప్పుడే పునరుత్థానం కూడా పొందేవు. ఏ విధంగా జన్మ పాపము, అప్పుడు వరకు చేసినటువంటి పాపాలన్నీ కూడా కడిగివేయబడి పునరుత్థాన క్రీస్తు ప్రభువులో భాగం పంచుకున్నటువంటి మనలో ఆయన వెలుగు, ఆయన శాంతి, ఆయన సమాధానం ప్రజ్వరిల్లాలి, ప్రకాశించాలే తప్ప భయం అనేది మనం వెంటాడుతున్నట్లయితే ఇంకా మనలో విశ్వాసము లేదనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని ప్రియ విశ్వాసులారా ప్రార్థన చేయండి. కుటుంబ సమేతంగా ప్రార్థన చేయండి. తల్లిదండ్రులు, పిల్లలు పునరుత్థానమైనటువంటి ప్రభు పేరట పాటలు పాడండి, ఆనందించండి, సంతోషించండి. మీ గృహాలని ఒక దేవాలయముగా తయారు చేసుకుని ఆ ప్రభువుని ఆరాధించి, స్తుతించి, మహిమపరిచి మీ యొక్క కుటుంబాన్ని దేవాలయముగా తయారు చేసుకుని అందరూ పరిశుద్ధులుగా ఉండేటువంటి ప్రయత్నం చేయమని కోరుతూ
ఈ పునరుత్థాన పండుగను కొనియాడుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఏ ప్రభువైతే మగ్దల మరియకు దర్శనమిచ్చారో అలాంటి దర్శన భాగ్యాన్ని మన యొక్క ఎవరైతే ఈ యొక్క ప్రసంగాన్ని వింటూ ఉన్నారో, దివ్య బలి పూజలో పాల్గొంటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా పొంది శిష్యుల వలె క్రీస్తు ప్రభుకు అన్ని సందర్భాల్లో సాక్ష్యం ఇచ్చేటువంటి యోగ్యతను, శక్తిని, పరిశుద్ధాత్మ పవిత్రాత్మ వరాలను సంపూర్ణంగా కుమ్మరించమని దివ్య బలి పూజలో మనందరం కూడా ప్రభుని వేడుకుందాం. పునరుత్థాన ప్రభు మిమ్ములను, మీ కుటుంబములను శాంతి సమాధానంతో నింపి ఆశీర్వదించి దీవించి సంరక్షించునుగాక. ఆమేన్. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తుల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకాస్తును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమ నుండి పుట్టెను. పోన్సులో అతని అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వారిలోండి లేచెను. పరలోకముకి సర్వశక్తుల పిత అయిన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడి నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మ విశ్వసించున్నాను. పరిశుద్ధ కథలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపు విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్తరం విశ్వసించున్నాను. నిత్య జీవనం విశ్వసించున్నాను. ఆమేన్. అది సర్వేశ్వరుడు సదాకాలం స్థిరపడునుగాక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి చిత్రసభ యొక్కయు ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరిస్తురుగాక. ఓ ప్రభువా, ఈ బలి ద్వారా నీ శ్రీసభ అద్భుతమైన విధముగా నూతన జన్మను పొంది పుష్టిగా పోషింపడుచున్నది. పాస్కోత్సవ ఆనందంతో నిండిన మనసులతో మేము నీకు ఈ బలిని సమర్పించుచున్నాము. కావున మా అర్పణను అంగీకరించి మా సంతోషంను సంపూర్ణంగా గావింపుడు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. పావన పిత, ఎల్లప్పుడూ నీ కృతజ్ఞత చెల్లించట యుక్తము. పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ పవిత్ర దినము, ఈ పవిత్ర కార్యములు నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుట రక్షణదాయకము. ఏలైనా లోక పాపను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణం ధ్వంసం చేసి తన ఉత్థానం చేత మాకు పునర్జీవనం ప్రసాదించాను. ఆ కారణమున మానవ జాతీయుతం అంతయు పాస్కానందంతో నీ స్తుతిగానము చేయుచున్నది. శక్తిమంతములైన పరలోకపు వాసులను దూతల దళమును నీ మహత్వం నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున వస్తున్న ప్రభువు నామమున విశ్వసించు వారు పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శ్లకిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా మీ కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. చేసువ మీ మనము ప్రకటించదము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్ష ఆరోహణను స్మరించు అతడు మరల వేయించడం ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సైక్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉన్నట్లా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చెయ్యము. ఎలయన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాం. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పొలిమేర జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియునే ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా ఇప్పుడు మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపని ఒక కీలు నుండి మేము రక్షించు. ప్రభువా, అన్ని కీళ్ళను మేము రక్షింపు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసము వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానము తెలుపుకొనుడు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను తప్పించు ప్రభువా.
మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిల్లబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలుకున నేను ఆరోగ్యం క్రీస్తు రక్తంలో మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ శ్రీసభను శాశ్వతమైన ప్రేమతోనూ కృపతోనూ కాపాడము. తద్వారా పాస్కా పరమ రహస్యముల ప్రతిఫలముగా నూతనీకరింపబడిన నీ శ్రీసభ ఉత్థాన మహిమలో ప్రవేశింప అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, ఆత్మతో ఉండునుగా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడుదురుగాక. సంతోషంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దైవ ప్రజలారా, మీ అందరికీ మరొకసారి ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు, ఆశీస్సులు తెలియజేస్తున్నాను. క్రీస్తు రాజు లేచెను. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు రాజు లేచెను. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు రాజు లేచెను. హల్లెలూయా, హల్లెలూయా. మరొక్కసారి మీ అందరికీ ఆశీస్సులు, ఉత్థాన క్రీస్తు దీవెనలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా మన అందరి కోసం ప్రార్థించండి. మన పరిశుద్ధ పాపు గారి కొరకు, మీ పీఠాధిపతులను నా కొరకు, మన గురువుల కొరకు, దైవ కుటుంబాల కొరకు, యువతి యువకుల కొరకు, చిన్న బిడ్డల కోసం ప్రార్థించి ఈ మహమ్మారి నుంచి త్వరలో మనమందరం విముక్తి పొందేలాగున ఆశిస్తూ దీవిస్తున్నాను. ఈ కార్యక్రమాలన్నింటినీ మన విచారణ బిడ్డలు, చాలా మంచి బిడ్డలు, 3 యవ్వనస్తులు ఈ కార్యక్రమానికి తోడ్పడ్డారు. మరి ముఖ్యంగా ఇంజమాల రూపేష్, జక్కుల అనిల్, వేంపాటి సందీప్. ఈ కుర్రాళ్ళు వీరి తల్లిదండ్రులను, వీరి కుటుంబస్తులను దీవించమని మీరు ప్రార్థన చేయండి. ఈ కరోనా వైరస్ ఒక రకంగా భయపెడుతుంటే తండ్రి గారితో కలిసి పూజల కార్యక్రమాన్ని షూట్ చేసి ప్రజలకు అందించాలన్న తపనతో ముందుకు వచ్చినందుకు మీరందరూ గట్టిగా మీన్లలోనే గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతా భావంతో బిడ్డలకి వందనాలు తెలపండి. వీరిని ప్రోత్సహించి ముందుకు నడిపించడం వంటి మన ప్రియ యూత్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ భూషణం గారు ఎంతో చొరవ తీసుకొని ఈ పిల్లల వెంబడి నుండి వారికి ప్రోత్సహిస్తూ సహకరించినందుకు ఫాదర్ భూషణం గారిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ దీవిస్తుండగా మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి వందనం తెలియజేసిందిగా కోరుచున్నాను. దయచేసి మీరు ఈరోజు కూడా సాయంకాలం క్రొవ్వొత్తులు వెలిగించండి ఇంటి చుట్టూ. Let the people know that Christ has conquered sin and death and he rose into the eternal life. He resurrected ఆ క్రీస్తు ఉత్థాన క్రీస్తుని ప్రజలందరూ తెలియజేయడానికి క్రొవ్వొత్తులు వెలిగించి మంచి ఉజ్వల గీతాలు మీ కుటుంబంలో పాడుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను. God bless you all. Have a wonderful celebration and day.